హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా పలువురు అధికారుల ఇళ్లలో ఏసీబీ వరుసగా సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సోదాల్లో వందల కోట్ల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. తాజాగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలోనూ ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు సన్నిహితుల నివాసాల్లోనూ దాడులు జరుగుతున్నాయి. మొత్తం 10 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. హైదరాబాద్ లో ఏసీబీ అధికారుల సోదాలైతే తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఈ సోదాలు జరుగుతూనే వస్తున్నాయి. ఇక అక్రమాస్తుల ఏసీబీ గుర్తించింది. తాజాగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇక ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఎంతవరకు అంటే ఎంత అమౌంట్ దొరికింది, ఎన్ని అక్రమాస్తులు దొరికాయి అన్న దాని గురించి ఇంకా లెక్క తేలాల్సింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఎంతవరకు గుర్తించారు, ఎన్ని ఆస్తులు కలిగి ఉన్నాడు ఆయన? ఇక మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు సన్నిహితుల నివాసాల్లో కూడా దాడులు జరుగుతూ వస్తున్నాయి. మొత్తం 10 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తూ వస్తున్నారు. ఇక ఏసీబీ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎన్ని అక్రమాస్తులు సంపాదించాడు, ఎక్కడెక్కడ దాచాడు, ఎంత అంటే సంపాదించాడు అన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. లెక్కలు ఇంకా పూర్తి కాలేదు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు ఇంత అక్రమాస్తులు ఎలా సంపాదించారు, ఎవరు ఏసీబీకి సమాచారం ఇచ్చారు? మాధవి, ఈ రోజు మరి మరొక అవినీతి చేప ఏసీబీ వలలో పడింది. వరుసగా చూస్తున్నాం, ఏసీబీ వలలో పెద్ద పెద్ద తిమింగలాలు పడుతున్నాయి. ప్రభుత్వ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతున్నారనే ఖచ్చితమైన సమాచారంతో ఏసీబీ వరుసగా దాడులు చేస్తుంది. దాదాపు 2 రోజులకు ఒకసారి మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ దాడులు చేస్తున్నాయి. తాజాగా ఈ రోజు నిజామాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసాల మీద ఈ రోజు ఏసీబీ దాడులు చేసింది. ఒకవైపు హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ లోని మత్స్యబొల్లారంలో ఆయన ప్రధాన నివాసము, ఆయన బంధువులు, స్నేహితులు, తర్వాత బినామీలలో ఇవాళ ఏసీబీ బృందాలు తనిఖీలు చేశారు. దాంతో పాటు ఈయన పనిచేస్తున్న నిజామాబాద్ ఆయన ప్రభుత్వ కార్యాలయం మీద, స్థానిక నివాసంలో కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కార్యాలయాలు, అదేవిధంగా వారి ఇళ్లలో కూడా ఈ రోజు దాడులు చేయడం జరిగింది. ప్రధానంగా చాలా రోజుల నుంచి ఈయన మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈయన తన పదవి కాలంలో పెద్ద ఎత్తున ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డాడు, అధికార దుర్వినియోగాన్ని పాల్పడ్డాడు. ఆయన యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేకమైన ఆస్తులను కూడబెట్టాడనే ఖచ్చితమైన సమాచారం ఏసీబీకి వచ్చింది. దీంతో ఆయన మీద ఒక నిఘా వేశారు. నిఘా వేసి ఈ రోజు ఏకకాలంలో దాదాపు 11 చోట్ల 11 ప్రాంతాల్లో ఒకేసారి వేరు బృందాలుగా ప్రత్యేక బృందాలు రంగంలో దిగి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. దీంట్లో వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. ప్రధానంగా స్థలాలు, ఏదైతే తన అధికార దుర్వినియోగానికి పాల్పడి స్థలాలు, క్యాష్, తర్వాత బంగారము, ఇంకా కొన్ని ఉన్నట్టుగా గుర్తించారు. ఇంకా పూర్తిగా సోదాలు జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లో మనకు ఏసీబీ అధికారులు అధికారికంగా ఎంత అమౌంట్, ఎన్ని
ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫ్లాట్లు ఎన్ని ఉన్నాయి, వీటి మీద ఒక సమగ్రమైన సమాచారం మనకి ఇవ్వనున్నారు మాధవి. థ్యాంక్ యూ రాజ్ కుమార్.